హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? సో ఇది చాలా రోజుల తర్వాత నేను అమ్మ బయటకు వెళ్తున్నాం. అది కూడా నేను ఇంటికి వచ్చాను ఉగాదికని. సో జాయ్ ఎలుకాస్కి ఎందుకు వచ్చామనేది నేను మళ్ళీ చెప్తాను. లైక్ ఐ డిడ్ ఏ వ్లాగ్ సపరేట్లీ, అది దీనికి అటాచ్ చేశాను. ఇక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ చూసాము, తర్వాత అలా గోల్డ్ డైమండ్స్ అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేశాను గైస్. ఇంకా కొనలేదు, జస్ట్ సిల్వర్ మాత్రం కొన్నాం ప్రజెంట్. యాక్చువల్లీ మా బర్త్డేస్ అన్ని దగ్గరలో ఉన్నాయని నాకు మా సిస్టర్కి కలిసి డ్రెస్సెస్ చూడాలని వచ్చాము, కానీ ఏమంతగా నచ్చలేదు. బట్ నా వాయిస్ ఇలా ఎందుకంటే చాలా చాలా సిక్గా ఉన్నా నేను, అసలు బాగాలేదు నాకు గొంతు, అసలు ఒక 1 వీక్ నుంచి ఇలానే ఉంది. సో బేర్ విత్ ఇట్ గైస్. హౌ ఆర్ యూ ఆల్? నిన్న మేము ఫుల్ షాపింగ్ చేసి వచ్చామన్నమాట. లైక్ చాలా రోజులు అయింది మేము షాపింగ్ చేయక, అండ్ నాకు హాస్టల్ చాలా కావాల్సిండే. సో అన్ని కొనుక్కొని వచ్చేసా. లెట్స్ సీ ఏమేమి కొనుక్కున్నాను నేను చూపిస్తా. ఫస్ట్ కొన్ని హోల్సేల్ షాప్కి పోయి చాలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కొన్నాను, చూపిస్తా. అండ్ బాదం, పంప్కిన్ సీడ్స్, ఇంకా డేట్స్ అండ్ వాల్నట్స్ అండ్ వాట్ మోర్ షీట్స్. నేను ఒక పెద్ద షాపే పెట్టేసి చూస్తే, షాప్కి కాదు కానీ మా హాస్టల్కి ఈ మధ్య వంట చేసుకుంటున్నా, అందుకని అన్నీ ఒక షీట్ తీసుకున్నా. దిస్ ఈస్ చిల్లీ పౌడర్, ఇది ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అండ్ పికిల్, టొమాటో పికిల్, అండ్ 1 more బాదం పప్పు. ఇవన్నీ నిన్న కొన్నాను. యాక్చువల్లీ నాకు వచ్చినప్పటి నుంచి ఒక పోస్ట్ వేయలేదు, అసలు ఇంటికి వచ్చినాకని కూడా తెలియదు, అలా ఉండిపోయా. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్. చాలా రోజుల నుంచి కోల్డ్ ఉంది కదా, అసలు నాకు సోర్ త్రోట్ ఉంది. యాంటీబయాటిక్స్ వేసుకున్నా, అయ్యాక కూడా మళ్ళీ వచ్చింది. అది కూడా సడన్గా క్లైమేట్ చేంజ్ అయ్యిందనమాట మా ఊర్లో. సో బస్ జర్నీ మొత్తం నాకు ఇంకా తడిచిపోయింది, ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఇంకా ఉగాదికి వచ్చినా కూడా ఫుల్ పడుకుంటూనే ఉన్నా, అందుకని నా ఫేస్ కూడా చాలా ఉబ్బిపోయింది. సో ఇంకా సరిగ్గా రెడీ కూడా అవ్వలేదు, రెడీ అవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ లేకపోయింది. యాక్చువల్లీ ఉగాది రోజు కూడా జస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చా, అంతకు మించి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు పడుకుంటూనే ఉన్నా. ఇంకా నిన్న ఒకరోజు ఓపిక చేసుకొని బయటికి పోయి అన్నీ షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. ఎప్పుడు కుదరకపోతే మళ్ళీ కుదరదని. సో ఇవన్నీ లైక్ సరుకులు మూట. ఇంకా ఇవయ్యాక నెక్స్ట్ మేము తీసుకుంది లైక్ ఐ బాట్ 2 కాటన్ కుర్తీస్. సో 1 ఈజ్ ఇన్ ఐ డోంట్ నో, లైక్ మా అమ్మ తీసుకుని ఇది బాగుంటుంది వేసుకో అని. లెట్స్ సీ బాగుంటుందో లేదో, నాకు తెలియదు గైస్. ఇంకా అండ్ దిస్ వన్, అండ్ ఇవి 2 కాటన్ కుర్తీస్ అనమాట. ద 2 రీజనబుల్ ప్రైస్కి వచ్చాయి, అందుకని కొన్నా. దిస్ వన్ అండ్ పింక్, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎస్, 2 కాటన్ కుర్తీస్ అండ్ స్టన్ మస్ట్ గిఫ్ట్ అరౌండ్. ఎస్, నా చెల్లెల బర్త్డే నా బర్త్డే లైక్ 1 monthలోనే ఉంటుంది, లైక్ ఏప్రిల్లోనే. సో తనది April 3, నాది April 16. సో అందుకని నేను ఐఎమ్ ఎర్నింగ్ నౌ, లైక్ నాట్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ గైస్, మళ్ళీ అలా అనుకోకండి. లైక్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ పార్ట్ టైమ్ జాబ్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, బట్ తర్వాత నేను మెల్లగా దాని గురించి కూడా మాట్లాడతాను. బట్ దాని నుంచి వచ్చిన దాంట్లో ఎంత కొంత వస్తుంది, కొంచెమే వస్తుంది. బట్ నేను సైడ్కి ఎత్తి పెట్టుకొని లైక్ ఎప్పటికైనా ఖచ్చితంగా గిఫ్ట్ కొనాలి అని ఫస్ట్ వచ్చిన ఎండింగ్తో మా మమ్మీ మా డాడీకి ఆల్రెడీ బట్టలు కొనేసాను. అది నెక్స్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై సిస్టర్. సో నేను సిల్వర్ రింగ్ కొనాలి అని నాకు ఉన్నింది తనకు, బట్ తన సైజ్ నాకు తెలియదు సరిగ్గా. సో ఐ బాట్ 2 pairs ఆఫ్ సిల్వర్ ఇయర్ రింగ్స్. దిస్ ఈజ్ 1 pair and 1 more is this. లెట్ మీ నో ఇఫ్ దీస్ ఆర్ క్యూట్. నాకు చాలా మంది వచ్చాయి. అసలు నేను ఎప్పుడు స్టోన్ కొనాను, మా ఇంట్లో ఎప్పుడు స్టోన్ కొనరు ఏవైనా, ఎందుకంటే లైక్ వన్స్ స్టోన్ పోయిందనుకో అది సరిగ్గా బంగారం కిందకి కూడా రాదు, ప్లస్ స్టోన్ పోతే మళ్ళీ రీప్లేస్ చేయలేము అని. కానీ ఎస్టర్డేనే నాకు తెలిసింది లైక్ దే విల్ గివ్ లైఫ్ టైమ్ సర్వీస్ ఫర్ ద స్టోన్, ఎప్పుడు పోయినా వాళ్ళు వేసిస్తారంట. అండ్ దిస్ థింగ్ ఐ ఫెల్ కైండ్ ఆఫ్ క్యూట్, చాలా బాగా అనిపించింది నాకు ఇది. సో ఈ 2 తీసుకుపోతా, తన ముందుకు 2 పెడతా, తను ఏది సెలెక్ట్ చేసుకుంటా. అది నెక్స్ట్ ఇంకోటి నాకు ఈ 2 నేను కొన్నా, దట్ టు విత్ మై ఎర్నింగ్. అండ్ చాలా స్పెషల్గా ఉంది నాకు. అసలు నేను కొంటానని అనుకోలేదు, కానీ మా ఇంట్లో వాళ్ళందరూ తిడుతూనే ఉన్నారు ఎందుకు అంత డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని. బట్ డూ యూ నో
లైక్ మనకు తెలుసు కదా మన ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అది టైం లైక్ వేస్ట్ ఆఫ్ మనీ అనుకుంటారు మన దగ్గర వచ్చేసరికి. కానీ నేను కొనిచ్చాలి అని ఖచ్చితంగా గట్టి ఫిక్స్ అయ్యా. సో దట్స్ లైక్ ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ గైస్. వన్స్ లైక్ ఒక్కసారి మన ఎర్నింగ్తో మనం కొంటున్నామంటే ఇట్ ఫీల్స్ సో స్పెషల్. అండ్ దట్ టు ఫర్ అవర్ లవ్డ్ వన్స్. లైక్ మా చెల్లెలకి అస్సలు తెలియదు ఇది. అదే నా ఎర్నింగ్ అంతా అయిపోయిందనే చెప్పాను నేను. ఎప్పటికప్పుడు ఖర్చులు అయిపోతున్నాయి అని చెప్పాను. అయిపోయాయి, బట్ కొంచెం మేము సైడ్కి తీసుకున్నాం కాబట్టి బతికిపోయాం. దీంతోపాటు నేను ఇంకా చాలా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నాను, బట్ ఇవే నాకు ఒక రేట్ పడిపోయింది, నా బడ్జెట్ దాటిపోయింది. సో ఐ విల్ ట్రై మై బెస్ట్. ఈ మంత్ ఏమన్నా వస్తే నాకు కొంచెం నేను తనకి ఇస్తాను. లైక్ ఐఎమ్ హ్యావింగ్ 2 to 3 kind of గిఫ్ట్ ఐడియాస్ ఇన్ మై మైండ్. సో చూద్దాం దాంట్లో ఏది వర్కౌట్ అవుతుందో. అండ్ ఐ విల్ ఆల్సో షో దట్ ఇన్ ద వ్లాగ్. తను యాక్చువల్లీ ఇంటర్ చదువుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు హర్ కాలేజ్ అనమాట, తన బర్త్డే రోజు. సో ఆ రోజు ఏమైనా కుదిరితే ఐ డూ ఏ వ్లాగ్. అండ్ దట్స్ ఇట్. ఐ బోట్ దిస్ ఆల్ థింగ్స్. ఇంకా నేను డిమార్ట్కి వెళ్ళి చాలా కొనాలి, కానీ ఇంకా నాకు టైం అయిపోయింది. సో రేపు వెళ్ళిపోతున్నాను, సండే నైట్ కల్లా వెళ్ళిపోతున్నాను. సో మేబీ సండే కుదిరితే ఏమన్నా డిమార్ట్కి పోయి అన్నీ ఇంకా కొంచెం షాపింగ్ చేసుకొని వస్తాను. దట్స్ ఇట్ గాయ్స్. చూడండి మా జానీ గారు ఇదే వచ్చున్నాడు. ఐ షో యూ. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది వ్లాగ్స్, పెద్ద వ్లాగ్స్ చేయాలని. లైక్ ఇంకా నాకు షార్ట్స్ ఈ రీల్స్ కన్నా నాకు ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ మోర్ టువర్డ్స్ ద లాంగ్ వీడియోసే. కానీ అస్సలు నాకు టైం కుదరట్లేదు, ఇట్లా కూర్చొని మాట్లాడేకి కూడా టైం కుదరట్లేదు. నాకు అసలు గొంతే బాగాలేదు. నేను చాలా వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సిన నాకు కంటెంట్ ఐడియాస్ అని నాకు ఉన్నాయి, కానీ నాకు గొంతు సరిగ్గా లేదు. సో ఇంటికి వచ్చి చేద్దాం అనుకున్నా, ఇంటికి వచ్చాక కూడా నా గొంతు ఇలానే ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. అండ్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.